ప్రార్థిస్తున్నా. మహాపరిషుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన మా దేవుడా, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు. ప్రభువా, ఇప్పటి వరకు బిడ్డలు మిమ్మల్ని ఆరాధించారు. మీ బిడ్డలు సాక్ష్యాలు చెప్పారు. చెప్పబడిన సాక్ష్యాల్లో మీరు ఉన్నారు. మంచిగా అన్ని జరిగించినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కొద్ది సమయం మీరు నాతో మాట్లాడండి. మీ మాటల చేత మమ్మల్ని బలపరచండి. ఆశీర్వాదకరమైన హస్తము తోడుగా ఉంచండి. దుష్టుని యొక్క ప్రతి గలిబిలిని యేసు నామంలో లయపరచండి. మీ మహిమ కొరకు మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాను. మీరే మాట్లాడండి. మీరు మాట్లాడితే మేము ఉజ్జీవింపబడతాం. మీరు మాట్లాడితే చచ్చిన జీవితాలు బ్రతుకుతాయి. మీ మాటలలో శక్తి కలిగిన మాటలు నాయన, ఆ శక్తి కలిగిన మాటలు ఈ మధ్యాహ్న కాల సమయం మీరు మాకు అందించి నడిపించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేయబోతున్నాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఒక భాగాన్ని చదువుదాం. దయచేసి ఆ భాగాన్ని చూడండి. యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయం మొదటి నుండి నేను కొన్ని వచనాలు చదువుతాను. యూదుల అధికారి అయిన నికోదేమును పరిసయ్యుడు ఒకడుండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడునూ చేయలేడని ఆయనతో చెప్పెను. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడగగా, యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మనై ఉన్నది. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ఇక్కడ మనం చదువుకున్న ఈ భాగంలో జాగ్రత్తగా గమనించాలి. నికోదేము అనే ఒక యూదుల అధికారి. ఈ నికోదేము బైబిల్ మొత్తంలో 3 సార్లు కనపడతాడు. 3 స్థలాలలో కనపడతాడు. ఈ నికోదేము ఈ 3వ అధ్యాయంలో కనిపిస్తున్న నికోదేము తర్వాత 7వ అధ్యాయము 32వ వచనంలోను 43-48 వచనాల్లో కనపడతాడు. మూడవదిగా 19వ అధ్యాయము 39వ వచనంలో కూడా కనపడతాడు. సరే, ఇప్పుడు నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్న విషయం ఏంటంటే, ఈ నికోదేము ఎవరు? ఈ నికోదేము ఎవరు? ఎవరని మీరు అనుకుంటున్నారు? ఎవరు? ఇతని గురించి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. నికోదేము అంటే అర్థం ప్రజలను జయించువాడు. ఇతడు పేరుకు అర్థం ప్రజలను జయించువాడు. రెండో విషయం, ఇతడు అన్యుడు కాదు, యూదుడు. యూదుడు. మూడో విషయం, ఇతడు యూదులకు అధికారి ఇతడు. నాలుగో విషయం, ఇతడు పరిసయ్యుడు. ఐదో విషయం, ఇతడు ఇశ్రాయేలీయులకు బోధకుడు.
బోధించేవాడు ఇశ్రాయేలులకి. ఆరో విషయం, ఇతడు సన్హెద్రిన్ సభ సభ్యుడు. 70 మంది పెద్దలలో ఈయన కూడా ఒకడు. ఏడో విషయం, ఇతడు బహుభాగ్యవంతుడు. మనకు లూకా రాసిన సువార్త 19:39 బట్టి మనకు అర్థమవుతుంది ఇతడు బహుభాగ్యవంతుడు అని. ఇప్పుడు ఇతడు ఏం చేశాడంటే యేసు క్రీస్తు యొద్దకు వచ్చాడు. యేసు యొద్దకు వచ్చాడు అంటే యేసుని ఆయన నమ్మాడు. ఏ విధంగా నమ్మాడు? ఇతడు దేవుని యొద్ద నుండి వచ్చిన మనుష్యుడని నమ్మాడు. దేవుని యొద్ద నుండి వచ్చిన మనుష్యుడు కాకపోతే ఈ సూచక క్రియలు, ఈ అద్భుతాలు, ఈ బోధలు ఈయన చేయలేడు. మేమందరం బోధకులుగా ఉన్నాం కానీ మేము ఒక అద్భుతం చేయలేదు, సూచక క్రియ చేయలేదు. ఇప్పుడు ఈయన చేస్తున్నాడంటే దేవుని దగ్గర నుండి వచ్చినవాడు, దేవుడు పంపితే వచ్చినవాడు అని అర్థం చేసుకున్నాడు. అది మాత్రమే నమ్మాడు. అందుకు యేసు ప్రభువారు ఓ చక్కని మాట చెప్పాడు ఆ 3వ అధ్యాయంలోనే 3వ వచనంలో. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా, సూచక క్రియలు కాదు, అద్భుతాలు కాదు. ఈ నికోదేము పరలోకానికి వెళ్ళాలనే ఒక ఆశ ఉంది. నీ ఆశ నెరవేర్చబడాలంటే, నువ్వు పరలోకానికి వెళ్ళాలంటే ఒకడు క్రొత్తగా జన్మించితే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని. వెళ్ళటం అక్కడుంచు, దాన్ని చూడాలన్నా ఒక వ్యక్తి క్రొత్తగా జన్మించాలి. దానిని ద్విజన్మ. చూడండి, ఇతడు యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకానికి పంపబడ్డ దేవుడన్న సంగతి, వచ్చిన దేవుడన్న సంగతి విశ్వసించలేదు. ఇతడు దేవుని చేత పంపబడిన మనుష్యుడు అనుకుంటున్నాడు కానీ ఆయన దేవుని కుమారుడు అని ఈ నికోదేము నమ్మట్లేదు. కానీ వీళ్ళకేంటి ఆశ? వీళ్ళకు ఒక నిరీక్షణ ఉంది. మెస్సయ్య వస్తాడనే ఆలోచన ఉంది, మమ్మల్ని తీసుకెళ్తాడనే ఆలోచన ఉంది, పరలోకానికి మేము వెళ్ళాలి అనే ఒక దృఢ సంకల్పం ఉంది. కానీ అసలు యేసుక్రీస్తే ఆ మెస్సయ్య అని, యేసుక్రీస్తే పరలోకానికి తీసుకెళ్లే యోగ్యమైన వాడని, ఈయన దేవుని కుమారుడన్న సంగతి ఈ నికోదేముకు అర్థం కాలేదు. ఆయన సూచక్రియలు చేస్తున్నాడు, అద్భుతాలు చేస్తున్నాడు, ఇవే తెలిసింది ఆయనకి. కానా అనే ఊరిలో వివాహములో ఆయన నీటిని ద్రాక్షరసంగా మార్చాడు. ఇంకా కొన్ని కార్యాలు ఆయన తెలుసు. అందుకే వచ్చాడు. రాత్రి వేళ వచ్చాడంటే కొంతమంది వ్యాఖ్యానకర్తలు అంటారు, పగలంతా ఆయన బోధకుడు గనక, ఆయన అధికారి గనక, ఆయన పరిసయుడు గనక అనేక మంది ఆయన చుట్టూ ఉంటారు. అందుకని పగటి కాలం ఆయనకు తీరదు. కొంతమంది అంటారు ఈ పగటి కాలం వస్తే వాళ్ళందరూ చూసి ఈయన యేసు దగ్గరికి వెళ్ళాడని ఒక నింద వేస్తారేమో, లేకపోతే దాన్ని ఇబ్బంది పెడతారేమోననే ఉద్దేశంతో ఆయన రాత్రి వేళ వచ్చాడు అని. అయితే ఇతడు రాత్రి వేళ రావడానికి మరొక కారణం, ప్రాముఖ్యమైన కారణం ఏమిటంటే ఈ యేసు ప్రభు దగ్గర కొన్ని విషయాలు తెలుసుకోవాలని. అది ప్రశాంతమైన వాతావరణం, ఎలాంటి ఇబ్బందికరము లేని వాతావరణంలో ఆ రాత్రిపూట యేసు దగ్గరకు వచ్చాడు. యేసుతో మాట్లాడుతున్నాడు. నీవు ఏ ఊరు అంటే నువ్వు దేవుని దగ్గర నుంచి పంపబడిన వాడు, దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదము.
అంతవరకే తెలుసు. ఆయన రక్షకుడు అన్న సంగతి ఈ నికోదేముకు అర్థం కాలేదు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, జ్ఞాపకం చేసుకుందాం. యేసు ప్రభు అంటున్నాడు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని ఏంటంట దేవుని రాజ్యము చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నీటి మూలముగా, నీరు అంటే ఇక్కడ చాలా విషయాలు చెప్పుకోవచ్చు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, నేను అప్పుడప్పుడు చెప్తా ఉంటా, నికోదేముకు ఎన్ని ఉన్నా, అతడు అధికారైనా, అతడు సన్హెద్రిన్ సభ సభ్యుడైనా, అతడికి విస్తారమైన ఆస్తి ఉన్నా, అతడు యూదుల అధికారైనా, అతడు బోధకుడైనా, అతడు ప్రజలను జయించగలిగిన మాటలతో జయించగలిగిన వాడైనా, అతనికి ఎన్ని లోక సంబంధమైన క్వాలిఫికేషన్స్ ఉన్నప్పటికీ అతనికి నిత్య రాజ్యము లేదు, పరలోక రాజ్యము లేదు. ఎన్ని ఉన్నా ద్విజన్మ పొందలేదు గనుక, రక్షణ పొందలేదు గనుక పరలోకం లేదు. ఇక్కడున్నటువంటి వారు ఎన్ని ఉన్నా, మీకు ఎన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నా, రక్షణ అనేది లేకపోతే, ద్విజన్మ అనేది లేకపోతే నువ్వు పరలోక రాజ్యములోనికి ప్రవేశించలేవు. నేను చాలాసార్లు చెప్తా ఉంటాను, మీరు ఆసక్తిగా దేవుని దగ్గరకు వస్తున్నారు. అపోస్తలుడైన పౌలు అంటాడు రోమా పత్రిక 10వ అధ్యాయంలో, చూడండి, మొదటి వచనము నుండి. రోమా పత్రిక మొదటి పత్రిక 10వ అధ్యాయము. ఇశ్రాయేలీలు రక్షణ పొందవాలని నా హృదయాభిలాష. నేనేం చేస్తానంటే వారి విషయమై నేను దేవునికి ప్రార్థన చేస్తున్నాను. చూడండి, వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యం. ఆసక్తి గలవారు వారు. దేవుని యందు ఏముంది? ఆసక్తి ఉంది. దేవుని ఎడల ఆసక్తి ఉంది చాలా మందికి. కొంతమందికి ఏమో ఆసక్తి లేదనుకోండి. నేను చెప్పాను, అబ్రహాము కుటుంబము, లోతు కుటుంబం. అబ్రహాము దేవుని యందు ఆసక్తి కలిగి దేవుడు చెప్పిన దాన్ని చేయటానికి ఆసక్తితో ఉన్నాడు. లోతేమో దేవుడు చెప్పింది చేయకుండా తడవు చేస్తున్నాడు, అశ్రద్ధ చేస్తున్నాడు. దేవుని సన్నిధిలోనికి రావటానికి, దేవుడు చెప్పిన మాట వినటానికి చాలా మంది అశ్రద్ధగా ఉంటారు. నీ అశ్రద్ధ నీ జీవితాన్ని పాడు చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, మీకు ఆసక్తి ఉంది దేవుని దగ్గరకు వస్తుంది. ప్రభువా ప్రభువా అని పిలుస్తున్నారు. బైబిల్లో చెప్పబడిన మాట ఏంటంటే, ప్రభువా ప్రభువా అని పిలిచేవాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు. మరి పిలవకుండా మానుకుందామా? పిలవాలి ప్రభువా, దాంతోనే పరలోక రాజ్యంలో ప్రవేశించడు. మరి పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి ఏం కావాలి? ఆయన చిత్తమును జరిగించాలి. ఆయన చిత్తమును జరిగించేవాడే పరలోక రాజ్యములోనికి ప్రవేశిస్తాడు. ఇప్పుడు నికోదేము పరలోకం వెళ్ళాలనే ఆశ ఇతనికి ఉంది, కానీ ఆయన చిత్తమేమిటో గుర్తించలేదు. ఇశ్రాయేలీలు కూడా అంతే. దేవుని యందు ఆసక్తి ఉన్నది, కానీ ఆ తర్వాత ఏమంటాడు? ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఇక్కడ కూర్చున్న వారిలో అనేక మంది దేవుని రాజ్యానికి వెళ్ళాలని ఆశ ఉంది, కానీ
నీ ఆసక్తి, నీ ఆశ జ్ఞానానుసారమైందేనా? జ్ఞానము ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని దగ్గర నుంచి వస్తుంది. అంటే ఇప్పుడు దేవుని దగ్గర నుంచి జ్ఞానం రావటం అంటే వాక్యము ద్వారా జ్ఞానం వస్తుంది. ఎలా వస్తుంది? వాక్యము ద్వారా జ్ఞానం వస్తుంది. ఇప్పుడు నీవు ఆ వాక్యాన్ని అనుసరించే వ్యక్తివేనా? ఆ వాక్యం మీద నీకు ఆసక్తి ఉందా? ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, జ్ఞాపకం చేసుకున్నాం, వాక్యమందు ఆసక్తి లేదు. పరలోకర దేవుని మీద అయితే ఆసక్తి ఉంది. దేవుడు నాకు ఏదన్నా చెయ్యాలి, ప్రార్థన చేస్తాం, ఆసక్తితో ప్రార్థన చేస్తాం. ఏంటి ప్రార్థన? మన ప్రార్థన ఏంటి? మన ప్రార్థన ఏంటి? ప్రార్థన చేయడానికి ఎందుకు ఆసక్తి? నీ పాపమును కడిగి వేసుకోవటానికి ప్రార్థన చేస్తున్నావా? పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలని ప్రార్థన చేస్తున్నావా? దేవుని కొరకు నేను ఒక సాధనంగా వాడబడాలని ప్రార్థన చేస్తున్నావా? నీ అవసరాల కోసమే ప్రార్థన చేస్తావు. అవసరాలు. నేను ఎప్పుడైనా ప్రార్థన చేసేటప్పుడు మీరు గమనించండి, మీరు ఇంతకాలం నుంచి మనం కలిసి ప్రార్థన చేస్తున్నాం కదా, నేను ఎప్పుడైనా సరే నా ప్రార్థనలో నా అవసరాల కోసం నేను ప్రార్థన చేసినట్టు మీరు గమనించారా? నాకు ఇల్లు కావాలని కానీ, కారు కావాలని కానీ, లేకపోతే నాకు ఫలాంది కావాలని కానీ, నా పిల్లలకు మంచి ఉద్యోగం ఇవ్వమని కానీ ఎప్పుడైనా గమనించారా? ఇన్ని సంవత్సరాల సావాసంలో నో, నేను అది అడగను దేవుణ్ణి. ఎందుకు అడగను? నా అవసరతలు దేవునికి తెలుసు, నేనేంటో దేవునికి తెలుసు. ఎప్పుడు ఏది నాకు ఇవ్వాలో ఆ తండ్రికి తెలుసు. కానీ నేను ప్రార్థన చేసేది నన్ను పరిశుద్ధంగా ఉంచమని, నీ సేవలో వాడుకోమని. ఫలాని వ్యక్తికి అనారోగ్యంగా ఉంది, ఫలాని వ్యక్తి సమస్యల్లో ఉన్నాడు, ఫలాని వ్యక్తి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడు, ఫలాని వ్యక్తి పాపములో నశించిపోతున్నారు, ఫలాని వ్యక్తి వ్యభిచారంలో కొట్టుకుపోతా ఉంది, పాపాన్ని మానుకోవట్లేదు, ఆ బిడ్డను రక్షించమని ప్రార్థన చేస్తాను. దేవా, నీ పని, నీ పరిచర్య నా వ్యక్తిగత ప్రార్థనలో మందిరాలు కట్టబడాలి, సేవకులు లేపబడాలి, మారుమూల ప్రాంతాలకు కూడా సువార్తను తీసుకొని మోసుకొని వెళ్ళేవారు లేవాలి ప్రభువా అని ప్రార్థన చేస్తాను. దేవుని పని కోసం ప్రార్థన చేస్తాను. అప్పుడు దేవుడు, నాకేది కావాలో దేవునికి తెలుసు, నాకేది కావాలో దేవునికి తెలుసు. మన ప్రార్థన జ్ఞానానుసారమైందై ఉండాలి. మన ఆసక్తి జ్ఞానానుసారమైందై ఉండాలి. మనం చేసే ప్రతి పని జ్ఞానానుసారమైనదై ఉండాలి. నేను మీ అవసరాల కోసం ప్రార్థన చేయొద్దని నేను అంటలేదు. నా విశ్వాసం అది, నా విశ్వాసం అది. మీరు ప్రార్థన చేయండి. నీవు దేవుని పని కోసం ప్రార్థన చేసి చివరిలో నీకున్న సమస్యలన్నీ దేవుని పాదాల దగ్గర పెట్టు, తప్పులేదు, తప్పులేదు. మోకరిస్తే ఇక నీ సమస్యలే చెప్పొద్దు. మొదట సంఘం గురించి ప్రార్థన చేయి. మొదట అనారోగ్యంతో సంఘంలో బాధపడుతున్న వారు, లేక మనకు తెలిసిన వారు, వారి కోసం ప్రార్థన చేయి. ప్రార్థన చేసే వాళ్ళు కూడా దేవుణ్ణి సన్నిధిలో పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి. అపవిత్రమైన చేతులు ఎత్తకూడదు. అపవిత్రమైన హృదయంతో, పాప పంకిలమైన జీవితంతో ప్రార్థన చేస్తే పాపుల ప్రార్థన దేవుడు ఆలకించు.
చాలా మంది, పాపినైనా నా ప్రార్థన ఆలకించు ప్రభా. ఎందుకు ఆలకించాలి పాపినైనా నీ ప్రార్థన? పాపిగా ఉన్న నీ ప్రార్థన ఎందుకు ఆలకించాలి దేవుడు? దేవుడికి ఒక కారణం చెప్పోయా, నీ వాక్యం చొప్పున నేను పాపంలో నుండి బయటకు వచ్చానయ్యా, నా బ్రతుకును మార్చుకున్నానయ్యా, నా ప్రార్థన ఆలకించయ్యా అని ప్రార్థన చేయాలి. అది నిజమైన ప్రార్థన. సరే, ఆసక్తి ఉంది కానీ అది జ్ఞానానుసారమైనది కాదు అని పౌలు అంటున్నాడు. ఇక్కడ ప్రభువు చెప్పాడు, ఒకరు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి. ఆత్మ ముఖ్యం, శరీరం ముఖ్యం కాదు. ఆత్మయే జీవింపజేయును, శరీరము కేవలము నిష్ప్రయోజనం. నిష్ప్రయోజనమైన శరీరం కోసం మీరు గమనించండి. మీరు చేసే రోజంతా పని దేనికోసం చేస్తారు? మీ ఉద్యోగం దేనికోసం? మీ వ్యాపారం దేనికోసం? ఏమండి, శరీరమే. శరీర సంబంధమైన లోక సంబంధమైన జీవితం కోసం ఎన్ని గంటలు గంటలు మనం పనిచేస్తాం. ఆత్మీయ జీవితం కోసం ఎన్ని గంటలు. ఏమండి, ఒక వారంలో ఒక్కరోజు శుక్రవారం నాడు ప్రార్థన జరుగుతుంది. ఆ ఒక్కరోజు మీరు రావడానికి ఎంత కష్టపడుతున్నారు? ఆత్మయే జీవింపజేయను. అదే యోహాను సువార్త 6:63 ఉంటది. ఆత్మయే జీవింపచేయను, శరీరము కేవలము నిష్ప్రయోజనమైన దానికోసం కాదు మనం ప్రయాసపడేది. మొదటి జన్మ నిష్ప్రయోజనమైన జన్మ. తల్లి గర్భములో నుండి పుట్టిన జన్మ నిష్ప్రయోజనమైన జన్మ. అది ప్రయోజనం లేదు. అయితే ఎప్పుడు ప్రయోజనం అంటే నువ్వు ద్విజన్మ పొందినప్పుడు ఆ జన్మకు విలువ ఉంటుంది. ద్విజన్మ పొందావా? తిరిగి పుట్టావా? నేను బాప్తిసం తీసుకున్నానయ్యా. బాప్తిసం తీసుకుంటే ద్విజన్మ అని ఎవరన్నారు? బాప్తిసం పొందితే ద్విజన్మ, తిరిగి పుట్టటమా? ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితే గాని నిత్య జీవము. మీరు చూడండి అక్కడ 5వ వచనంలో ఏమన్నాడు? ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా. అక్కడే మీరు 15వ వచనాన్ని చదవండి. 15వ వచనం, అరణ్యములో మోషే సర్పమును ఎలాగు ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపగా ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. అంటే సిలువలో మరణించవలెను. తర్వాత అంటాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని యందు కుమారునిగా పుట్టిన వాని యందు. చూడండి, అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. యేసుక్రీస్తును అనుగ్రహించను. చూడండి, దేవుడు లోకమును నిన్నెంతో ప్రేమించాడు, నన్ను ఎంతో ప్రేమించాడు. మనమే ప్రేమించాం దేవుణ్ణి. దేవుని దగ్గరికి వెళ్ళి మనం చెప్పేది నువ్వు వినంటాం కానీ దేవుడు చెప్పేది మనం వినం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. ఎంత ప్రేమించాడు చెప్పండి? ఎంత ప్రేమ ఆయన ప్రేమ చెప్పండి? ఆయన ఎంత కిలోనా, 2 కిలోనా, 3 కిలోలా? అమ్మా, ఆయన మనందరి కొరకు ప్రాణము పెట్టునంతగా ప్రేమించాడు. ఎంత గొప్ప ప్రేమ, ఎంత గొప్ప ప్రేమ. అందుకు గమనించండి, ద్విజన్మ.
నీటి వలన అంటే వాక్యము, ఒకడు నీటి మూలముగాను అంటే వాక్యము మూలముగా, వాక్యము మూలముగా నువ్వు జన్మించాలి. వాక్యం లేకుండా ఓ బుడింగిన బాప్తిజం పొందితే ప్రయోజనం ఉంది. బాప్తిజం పొందగానే నేను పరలోకానికి వెళ్ళిపోతానని చాలా మంది ఆ భ్రమలోనే బ్రతుకుతున్నారు. ఒకడు నీటి మూలముగా అంటే నీరు దేవుని వాక్యానికి సాదృశ్యం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము చూడండి, 27వ వచనం. 5వ అధ్యాయము 27వ వచనం. మీరును మీ భార్యలను ప్రేమించండి. ప్రేమిస్తున్నారా? పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించండి. మరి భార్యలు ఎవరిని ప్రేమించాలి? భార్యలు ఎవరిని ప్రేమించాలి అమ్మా? లోబడి ఉండాలి. లోబడటం అంటే ప్రేమించడమే. చూడండి తర్వాత ఏమన్నారు? సరే వచ్చేద్దాం. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించాడు. ఎలాగూ ప్రేమించాడు? సంఘాన్ని ప్రేమించిన యేసు సంఘము ఎడల ఎలాంటి ఆశ కలిగి ఉన్నాడు? ఎలాంటి ఆసక్తి కలిగి ఉన్నాడు నీ ఎడల? మాయ్ అయ్యా వినండి, పురుషులు వినాలి, పురుషులు వినాలి. కుటుంబ బాధ్యత పురుషులది. బాధ్యత అంటే బిడ్డలు రక్షించబడుతున్నారా లేదా, కుటుంబాన్ని దేవుల్లో నడిపించాల్సిన బాధ్యత పురుషుడిది. కానీ ఏ పురుషుడు ఆ బాధ్యత స్వీకరించట్లేదు, ఏదో కొద్ది మంది. ఇప్పుడు మీరు పురుషులు ఇంతమంది ప్రార్థనకు వస్తున్నారు కదా, బాయ్ వినండి, ఎవరెవరు ఉన్నారేడా మీరందరూ వినండి. ఉదయకాలం లేచి ఆదివారం నాడు కుటుంబం అంతా దేవుని సన్నిధికి వెళ్ళాలి కనుక మీరు లెగవండి, పనులు చేయండి, త్వరగా కానివ్వండి, మనందరం తొందరగా వెళదామని ఏ పురుషుడైనా కుటుంబంలో భార్యకు కానీ పిల్లలకు కానీ చెప్పేవాళ్ళు ఉన్నారా? చెప్పకపోతే మీరు దేవునికి ఇష్టలు కాదు, దేవుని బిడ్డలు కాదు. ఒక పురుషుడు తన భార్యను పిల్లల్ని తీసుకొని దేవుని మందిరాన్ని, మన పురుషులు ఎలాంటి వాళ్ళు తెలుసా? ఇక్కడ కూర్చున్న పురుషులందరూ ఎలాంటి వాళ్ళు? నువ్వా, నేను వస్తా. అవసరమైతే వాడికి ఈ భార్య ఒక అసిస్టెంట్, వాడి బైబుల్ కూడా ఆమె మోసుకురావాలి. కనీసం బైబుల్ తెచ్చుకోలేని ఆ నిస్సహాయ స్థితిలో ఉంటున్నారు. మరి సిగ్గో బైబుల్ మొయ్యలేకో అన్ని కిలోలు బైబుల్ ఏం మోస్తారు చెప్పండి? మీరైతే స్త్రీలైతే సునాయాసంగా సంఖ్యలో పెట్టుకొస్తారు, కానీ పురుషులు మోయగలరంటారా అన్ని కిలోలు? బైబుల్ కూడా మోసుకురాలేదు. ఏమండి, ఎప్పుడుకో వస్తారు, ఆలస్యంగా వస్తారు, అయిపోయేటప్పుడు వస్తారు. ఎన్నిసార్లన్నా చెప్పు, ఎన్నిసార్లన్నా చెప్పు, అలాగే అలాగే అలాగే. మరి ప్రభు చూడండి, తన భార్య అయిన సంఘం ఎడల ఆయన ఆసక్తిని చూడండి. ఎలాంటి ఆసక్తి అంట చూడండి. అది కళంకము అయినను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక. కళంకం ఉండకూడదని సంఘంలో. ముడత అంటే చిన్న చిన్న పాపములైనా ఉండకూడదని. హల్లెలూయా. అది కళంకమైనను ముడత అయినను అట్టిది ఏదైనను లేక. చూడండి దేవుని ఆలోచన. అది పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను ఏంటంట?
మహిమ కలిగిన సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకుని వలనని వాక్యముతో ఉత్తక స్థానము చేత దానిని పవిత్రపరచాలి. వాక్యముతో 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 ఏంటబ్బా ఇది? అక్కడ ఏమైనా కదిలిస్తున్నారా? వాక్యముతో వాక్యముతో ఉత్తక స్నానం చేస్తున్నారు. అది కట్టేమా? అది కట్టే. ఓకే, హల్లెలూయా. ఇక్కడే ప్రాబ్లం లేదు, కొంచెం జాగ్రత్తగా వినండి. హల్లెలూయా. మీరు శ్రద్ధగా వింటుంటే సాతానుడికి కడుపు మండిపోతుంది. కడుపు మండిపోయి ఏదో ఒక డిస్టర్బెన్స్ పెట్టాలి. మీరు వాక్యం వినకూడదు. వామో ఇంకేంటి వీళ్ళు వాక్యం వింటే మారిపోతే. బాప్తిసం వరకు ఓకే, పొందండి, ఎంతమంది అయినా బాప్తిసం పొందండి, కానీ వాక్యములు మాత్రం మీరు వాక్యానుసారంగా ఉండటానికి వీల్లేదు. వాడు సాతానుడి యొక్క ప్లాన్ అది. ప్రభునందు ప్రియారా, జ్ఞాపకం చేసుకోండి. ఆయన సంఘమైన ఆయన భార్య ఎలా ఉండాలని ఒక్క నిమిషం. ఓకే, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. సరే, ప్రైజ్ ది లార్డ్. సంఘం ఎలా ఉండాలనేది ఆయన కోరిక. పరిశుద్ధమైనది గాను, నిర్దోషమైనది గాను, మహిమ కలిగిన సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో. ఇప్పుడు వాక్యముతో ఉత్తక స్నానం, వాక్యముతో స్నానం చేపిస్తున్నాడు. వాక్యముతో ఉత్తక స్నానం. బట్టలను మనం ఉతికి నీళ్లలో ముంచి ఏ విధంగా పిండుతామో అలాగూ వాక్యములో మనల్ని ముంచుతున్నాడు ఆయన. కనుక ఒకడు నీటి మూలముగా అంటే వాక్య మూలముగా. మరొక విషయం చూద్దాం, చూడండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. ఎలా కన్నాడు? సత్యవాక్యము వలన కన్నాడు. వాక్యం ఎలాంటిది? సత్యవాక్యము. సత్యము ద్వారా, సత్యము కలిగి ఉండాలని, సత్యములో మనం జీవించాలని ఈ వాక్యమే సత్యమై ఉన్నది. నీ వాక్యమే సత్యం. అలాంటి సత్యమైన వాక్యము ద్వారానే మనము జన్మించాం. చూడండి, పేతురు రాసిన 1వ పత్రికలో ఆ మాట రాశాడు కదా. ఇంకో మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. పేతురు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. ఎక్కడ?
మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతమైన జీవము గల దేవుని వాక్యము మూలముగా అక్షయ బీజము నుండి మీరు పుట్టింపబడిన వారు. ఎలాగ పుట్టింపబడ్డారు? మీరు క్షయ బీజము నుండి కాదు. క్షయము అంటే నశించిపోయేది. మీరు అక్షయము అంటే శాశ్వతమైనది. ఇప్పుడు అంటాడు, మీరు శాశ్వతమైన దేవుని వాక్యము మూలముగా, శాశ్వత జీవము గల దేవుని వాక్యము మూలముగా మీరు జన్మించారు. మీరు జన్మించారు, పుట్టింపబడిన వారు. కనుక మీరు ఎలా ఉండాలి? నిష్కటమైన ప్రేమ, నిష్కపటమైన ప్రేమ. ఏ ప్రేమ? సహోదర ప్రేమ. ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారా? అదే ప్రేమ. సహోదరుల్ని ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ద్వేషించకూడదు. నీలో ఇంకా ద్వేషాలు, పగలు, అవిధేయత, ఇతరుల మీద నిందలేయటం, ఇతరులను అవమానపరచటం, ఇతరులను బాధ పెట్టటం, ఇవన్నీ దేవునికి దూరం చేసాయి. ఒకరంటే ఒకళ్ళకి పడదు. మీరు ఇప్పుడు క్రొత్తగా జన్మించిన వారు కదా, మీ ఆలోచనలు ఎలా ఉండాలి? క్రొత్తగా ఉండాలి. నేను ఎప్పుడో మరి నాకు గుర్తులేదు, నన్నేదో ఒక అతను సందర్భంలో అవమానపరిచాడట. అవమానపరిచింది కూడా నాకు గుర్తులేదు. చాలా దినాల తర్వాత, సంవత్సరాల తర్వాత అతడు రక్షణ పొందాడు. రక్షణ పొందిన తర్వాత అతడు నాతో పలికేవాడు కాదు, నేనే పట్టించుకునేవాడిని కాదు. అది అటు చూసి తలదిప్పుకొని వెళ్తా ఉండేవాడు. అతను రక్షణ పొందాడు. రక్షణ పొందిన తర్వాత నేను ఒకరోజు బండి మీద వెళ్తుంటే ఎదురుగా వచ్చి చెయ్యెత్తి ఇట్టిట్ట ఆపి ఒక్కసారిగా 2 చేతులు పట్టుకొని, నన్ను క్షమించు, ఇంతకాలం నీతో నేను పలకలేదు, నా మనసులో నీ మీద ఒక దురాభిప్రాయం ఉంది, నేను దాన్ని తీసేసుకుంటున్నాను, నా మీద నీకేమైనా ఉంటే తీసేసుకో, నాకేం లేదబ్బాయి, నీ మీద ఏం లేదే, అయితే నన్ను క్షమించు, నేను బాప్తిసం పొందాను, ప్రభువుని నమ్ముకున్నాను, కనుక నన్ను నీవు క్షమించాలి, నన్ను నీ సోదరుడుగా నన్ను నీవు అంగీకరించాలి అని చెప్పాడు. ఈనాడు బాప్తిసం పొందిన వారిలో కూడా, దేవుని వాక్యాన్ని వింటున్న వారిలో కూడా ఈ అనుభవం రావట్లేదే. ఈ అనుభవం రావట్లేదే. ఎందుకు? పాతయన్ని మనసులో పెట్టుకుంటారు. ఇగో పాతవి గతించను, సమస్తము కొత్త అయిందా? కొత్తవైనయా? కొత్త ఆలోచనలు వచ్చినాయా మీలో? ఒక మాట చూడండి, బైబిల్లో చూడండి, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం చూడండి. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం చూడండి. 5. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనను రక్షించెను. ఎలాగూ నూతన స్వభావం, అమ్మా వినండి, నూతన స్వభావం మనకు కలిగింది. పాత స్వభావం ఏమో ద్వేషంతో కూడింది, పట్టింపు, పంతాలు. కానీ ఇప్పుడు మనం నూతన స్వభావం కదా, యేసుక్రీస్తును అంగీకరించి మనం బాప్తిసం పొందామంటే నూతన స్వభావం వస్తేనేగా పొందేది. మరి నూతన స్వభావంలో కూడా పట్టింపులు ఉంటాయా, పంతాలు ఉంటాయా? పంతాలు ఉంటాయా?
చెప్పండి, పట్టింపులు ఉంటాయా? అవి మానుకోవద్దా? అది మార్చుకోవద్దా? కుటుంబాల్లో అత్త మామల మధ్య లేక అత్త కోడల మధ్య పంతాలు, ఆడబిడ్డల మధ్య పంతాలు, బంధువుల మధ్య పంతాలు, సాతాను నిన్ను ఈ పంతాలతో ఇరికించి నీ జీవితాన్ని నాశనం చేసి నిన్ను నరకానికి తీసుకుని వెళ్ళాలని వాడి ఆలోచన. ఇప్పుడు నువ్వేం చేయాలి? నూతన స్వభావం. ఏ స్వభావం? నూతన స్వభావం వచ్చిందా? ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితే గాని దేవుని రాజ్యాన్ని చూడలేడు. మరి నీటి మూలముగా అంటే నీకు నూతన స్వభావం ఇచ్చేది దేవుని వాక్యము ద్వారానే. దేవుని వాక్యము నీ హృదయాన్ని కడిగేసింది. దేవుని వాక్యము నీ జీవితంలో పనిచేస్తుంది. కనుక అలాంటి వాక్యం చాలా ఉన్నాయిలే చెప్పుకోవాలంటే. మరొకసారి చెప్తాను. ఇప్పుడు వాక్యము ఎడల నీవు ఆసక్తిగా ఉన్నావా? వాక్యం ద్వారా నీ జీవితాన్ని సరిచేసుకున్నావా? దిద్దుకున్నావా? మార్చుకున్నావా? ఇంకెంతకాలం ఇలా ఉంటావు? అన్నిట్లో బాగానే ఉంటావు. ప్రభు బల్ల తీసుకుంటావు, ప్రార్థనకు వస్తావు, ప్రార్థన చేస్తావు, అన్నిట్లో బాగానే ఉంటావు. స్వభావం మాత్రం మారలేదు. స్వభావం మాత్రం మారదు. ఒక్కసారి ఆలోచించండి. ఎవరికేదో ఆశీర్వాదాలు, మన వాక్యం ఎలా ఉండాలంటే ఆశీర్వాదాలు, ఆయన అట్లా ఆశీర్వదించబడ్డాడు, ఈయన ఇట్లా ఆశీర్వదించబడ్డాడు, వాళ్ళకి ఆ మేలు కలిగింది, వీళ్ళకి ఈ మేలు కలిగింది, ఏ చెప్పుకుంటూ పోతాం. కానీ మన స్వభావాలు, మన జీవితాలు మారుతున్నాయా, మారినయా? ఆలోచించుకోండి మీరు. నికోదేము జీవితం నిజంగా తర్వాత నికోదేము యేసు ప్రభుకి చివరిలో సాక్షిగా ఒక మాట, ఆ మాట ఒక్కటి చదవండి, నేను ముగిస్తాను. ఒక్క మాట, యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయం 39వ వచనం చూడండి. 19వ అధ్యాయము 39వ వచనం. చూడండి, బోళముతో కలిపిన అగరు తెచ్చాడు. అంతటా వారు యేసు దేహమును ఎత్తుకొని వచ్చి యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధ ద్రవ్యములు దానికి పూసి నారబట్ట చుట్టిరి. ఎప్పుడు ఎవరిని ఉంచబడిన క్రొత్త సమాధి ఒకటి ఉండెను. చూసారా? ఇప్పుడు నికోదేము యేసుక్రీస్తు చనిపోయినప్పుడు తన ఆస్తిని ఖర్చు పెట్టి ఆ శ్రేష్టమైన గోళముతో కలిపిన ఆగరు రమారమి 150 సేర్లు ఎత్తు తెచ్చి ఆయనకు పూస్తున్నాడు. ధైర్యంగా బయటకు వచ్చాడు. యేసు ప్రభు యొక్క శరీరమును సమాధి చేస్తున్నాడు. ఆయనకు సాక్షిగా నిలిచిపోయాడు. మొదట భయపడ్డాడు, కానీ తర్వాత ధైర్యముతో క్రీస్తుకు సాక్షిగా ఉన్నాడు. నీవెలా ఉన్నావు? నీ జీవితం ఎలా ఉంది? ప్రభు కోసం, ప్రభు పరిశుద్ధుడు కనుక నీవు కూడా పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ ప్రభులో సాగే అనుభవమేనా? ఒకసారి ఆలోచించుకోండి. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. వాక్యం ద్వారా మనం మార్పు చెందాలి. బాప్తిసం పొందాంలే, ఏదో వచ్చాం, ప్రభు వల్ల పాలు పంపులు పొందుతున్నాం అనుకొని నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు. పవిత్రమైనదిగా, ఏ లోపము లేనిదిగా, మచ్చైనా గాగైనా ముడతైనా అలాంటిది ఏది లేనట్లుగా నిన్ను నీవు కాపాడుకో. ప్రభు త్వరగా రాబోతున్నాడు. వచ్చినప్పుడు ఆయనతో కూడా ఆయన రాజ్యంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలి. దేవుడి మాటలు మనందరి కొరకు ఆశీర్వదించును గాక. ఆమేన్. తల్ల వంచండి.